నమస్తే. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు మాత్రం చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అయితే ఇచ్చాయి. కానీ ఆ ఎగ్జిట్ పోల్ అన్ని దాదాపు తారుమారయ్యాయి. అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తి స్థాయిలో ఏది కూడా కరెక్ట్గా పచ్చగట్లయిపోయింది. ఒక్క కేకే సర్వే తప్ప ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఏదైతే కేకే చెప్పిందో ఆ కేకే చెప్పింది నిజమైంది. కానీ చాలా ట్రోలింగ్ జరిగింది, చాలా దాని వెనుక చాలా వార్తలు వచ్చాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు కేకే గారు ఉన్నారు. కేకే గారు నమస్కారం. నమస్తే. మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు, మీ సర్వే కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు మీ సర్వే చుట్టూ కూడా చర్చ జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉందండి. కాకపోతే నెంబరు మేము చేసినప్పుడు ఎక్కువ కష్టపడ్డా, కానీ ఆ తర్వాత నెంబరు అదే వస్తుందని ఇంకా పెద్ద డిఫరెన్సెస్ ఏమి లేవు. సో నెంబర్ విషయంలో ఏం కసరత్తు జరిగింది, అసలు ఫీల్డ్లో ఏం ఫ్యాక్టర్ కనిపించాయి మీకు? అంతగానం చాలా అంటే అధికార పార్టీకి దాదాపు 60 నుండి 70 రావచ్చు, ఓడిపోయినా 50 పైన రావచ్చు అని చెప్పారు. మీరు మాత్రం 14 సీట్లు ఇచ్చారు, అంతకన్నా తక్కువ వచ్చింది. 50 సీట్లు అంటే నేను ఎప్పుడు 50 సీట్లు చెప్పానని ఆలోచిస్తున్నాను. మామూలుగా ఎక్కువ మంది అలా చెప్పారంటున్నారు. ఓవరాల్గా అంటే డిఫరెన్స్ అంటే కూటమి కట్టంగానే ఆబ్వియస్గా జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి ఓట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఇనిషియల్గా 70-30 ఉంది, తర్వాత 80-20 ఉంది, తర్వాత 90% అయింది. ఇప్పుడు మనం పోస్ట్ పోల్ చూసుకుంటే 90% పైనే కనపడతా ఉంది అప్పుడు. కానీ తర్వాత ఇది అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తిగా మనకు కూటమి వైపు మళ్ళీ ఓట్ బ్యాంకింగ్ 1% యాడ్ చేసుకునేది. రోడ్లు బాగాలేవని, లేదా ఎంప్లాయీస్ అని, అన్ఎంప్లాయ్మెంట్ అని, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్లో ఒక్కొక్క పర్సెంట్ యాడ్ అవుతా ఉంది. మొత్తం కలుపుకునేసరికి మీకు ఒక 50% పైన ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు, అంటే ఓవరాల్ కన్సాలిడేట్ చెప్తున్నారు. అప్పుడు మీకు ఇంత దారుణంగా రిజల్ట్స్ ఒక్కొక్క నియోజకవర్గం కనపడుతుంది తేడా. సో ఏమేమి శాంపిల్ తీసుకున్నారు మీ సర్వేలో? ప్రధానంగా ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా అంటే పోలరైజేషన్ జరిగింది ఈ విషయం? అంటే శాంపుల్స్ అనేది లాస్ట్ ప్రాసెస్ మాకు ప్రధానంగా ఏంటంటే శాంపుల్స్, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఏంటి అది అలా కాదు. ఓవరాల్గా మేము ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే 4 లేయర్స్ చేస్తాం ఓవరాల్గా. ఫస్ట్ లేయర్ వచ్చి ఇనిషియల్గా ఒక 500 నుంచి 1000 శాంపుల్స్ వరకు టోటల్గా స్టేట్ వైడ్గా తీసుకుని ట్రై చేస్తాం. ప్లస్ రెండో లేయర్ వచ్చేసి ఎమోషన్స్ని ఎలా ఏ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎమోషన్స్ ఏ విధంగా కన్సాలిడేట్ చేస్తున్నారని చెప్పి ఒక డేటా సైన్స్ అనుకొని మేము దాంట్లో మా ఓన్ అల్గరిథమ్స్ పెట్టుకొని ఒక వర్క్ చేసుకుంటాం. అది సెకండ్ లేయర్. థర్డ్ లేయర్ ఏంటంటే ఇప్పుడు మీలాంటి వ్యక్తులు నాకు స్లీపర్ సెల్స్గా పనిచేస్తుంటారు. ఆబ్వియస్గా వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. స్లీపర్ సెల్స్ అంటే వినడానికి చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ మామూలు వాళ్ళ వ్యక్తులు ఏంటంటే అదే నియోజకవర్గంలో నివసిస్తూ ఒక 20 సంవత్సరాల చుంటూ ఎటువంటి పార్టీకి ఇంక్లైండ్ కాకుండా ఒక రా డేటా ఇస్తారు అనమాట. అంటే ఎవరిని వాళ్ళు సర్వే చేయరు. ఈ విలేజ్ ఇలా ఉంది, ఈ విలేజ్లో ఈ క్యాస్ట్లో ఉన్నాయి, ఈ విలేజ్ ఇలా ఉంది, ఇలా మారుతుంటుంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే డిసిషన్ తీసుకోవడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇలా ఒక రఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది థర్డ్ లేయర్. ఏదైనా ఎమ్మెల్యే నుంచి మనకు ఆర్డర్ రాగానే అవుట్ సోర్సింగ్ కంప్లీట్గా ఒక చిన్న కంపెనీకి ఇస్తాం. వాళ్ళు ఫోర్త్ లేయర్లో ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ అన్ని ఒక విలేజ్లన్నీ పక్కన పెట్టినప్పుడు అన్ని విలేజ్లు ఒకేలాగా వస్తున్నాయి అంటే మనం ఎక్కడ కరెక్ట్గా చేస్తున్నట్టు. లేదు ఏదైనా మిస్ అయిందంటే ఆ సెక్షన్ మళ్ళీ చేపిస్తాం ఓవరాల్గా. ఈ విధంగా చేసుకుంటున్నప్పుడు చుట్టుపక్కల మండలాలు కూడా తక్కువ శాంపుల్స్ తీస్తుంటాం. ప్లస్ ఒక 50-55 నియోజకవర్గాల వరకు మీకు చాలా తక్కువ శాంపుల్స్లోనే ఇది వన్ సైడ్గా ఉంది అని తెలిసిపోతుంది. మిగతా నియోజకవర్గాల మటుకు కొంచెం లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. టైట్ ఫైట్లో ఉన్నప్పుడు లాస్ట్లో కొంచెం క్లోజ్గా వెరిఫై చేయాల్సి వస్తుంటుంది. సో మీ నెంబర్స్ కనుక చూస్తే ఆ నెంబర్స్ ఎవరు రిస్క్ చేయలేకపోయారు. చాలా సర్వే సంస్థలు కూడా వాళ్ళ దగ్గర సర్వే చేసి కూడా బయటికి రిలీజ్ చేయకుండా కొన్ని సంస్థలు ఆగిపోయాయి. మీరు మాత్రం చాలా కుండ బద్దలు కొట్టినట్టు బయట పెట్టేవారు. ఏమైనా ఒత్తిడి అనిపించిందా? అంత నెంబర్ ఇచ్చే ముందు ఏమేమి ప్రాసెస్ జరిగింది? అంటే నెంబర్ ఒత్తిడి అంటే కూడా మేము సింగిల్ నెంబర్కి వెళ్ళామురా బాబు అన్నప్పుడు ఒత్తిడి అనిపించింది. సింగిల్ నెంబర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు 4 పార్టీలకి సింగిల్ నెంబర్ చెప్పాలి. జనరల్గా ఎనీ సర్వే కంపెనీ మార్జిన్ పెట్టుకుంటాయి, +10 -10 అని. ఎట్లాగా అంటే ఫస్ట్ సపోజ్ 130 అనుకున్నాను అనుకోండి, 130 +10 -10, లేదా 120 నుంచి 145 150 దాకా పెట్టుకుంటారు. అంటే ఎట్టు వచ్చినా కానీ మేము చెప్పిన నెంబర్ వచ్చింది అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకు అలా చెప్పుకోవడం? అరుగు మీద కూర్చున్న వ్యక్తి కూడా ఒక మార్జిన్ చెప్పుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఇన్ని వచ్చేస్తే అని. అటువంటిది ఇంత సర్వే కంపెనీ పెట్టుకుని ఇన్ని వెరిఫై చేస్తూ ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్, ఒక 7 years ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వై డోంట్ వి గో విత్ ఏ సింగిల్ నెంబర్? అంటే సింగిల్ నెంబర్కి వెళ్ళొచ్చు కదా అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఓకే అని పబ్లిక్ అనౌన్స్ చేసాం. కానీ తర్వాత ఆ ప్రాసెస్లో ఎందుకురా బాబు అనవసరంగా సింగిల్ నెంబర్ అనౌన్స్ చేసాము, ఇంత కీన్గా అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది ప్రతి నియోజకవర్గం. మళ్ళీ టైట్ ఫైట్లు ఉన్నాయని అప్పుడు మటుకు అనవసరంగా అనిపించింది. అంటే ఆ ప్రాసెస్లో అనిపిస్తుంది, తర్వాత మనకు ఆ ఫ్లోలో వెళ్ళిపోద్ది కదా. మీరు నడిచిన దూరం, నడవాల్సిన దూరానికి గమ్యానికి వెళ్తున్నాం అనుకోండి, అది నాంది పలుకుద్ది. సో ఆల్రెడీ మనం అనౌన్స్ చేసాం, మీరు యుద్ధం చేస్తాను అనౌన్స్ చేశారు అనుకోండి, నేను ఖచ్చితంగా ఒక ఛానల్ పెడతాను, పబ్లిక్ అనౌన్స్ చేశారు అనుకోండి, ఇక మీ వెనకాల నుంచి ఫాలోఅప్ జరిగిపోద్ది, లోపల నుంచి బయట నుంచి అంతా. అలా మేము సింగిల్ నెంబర్ వెరిఫై చెప్తామని చెప్పేసాం కాబట్టి వెనకాల నుంచి లోపలికి తన్నుకుంటూ వస్తుంది అన్నమాట చేయాలని.
మొత్తానికి కష్టపడి చేసాము. ప్లస్ ఆర్ మైనస్ 2 or 3 అలా ఇటు వస్తుంది అనుకున్నాం, కానీ అదేదో బ్రేక్ వేసినట్టుగా ఇంచుమించుగా చాలా వరకు అక్కడే ఆగి. అంటే జనసేనకి వైనాట్ 21 అని చెప్పింది బాగా జనాలు హైలైట్ అయింది. అది వాళ్ళకి రీచ్ అవుతుంది కదా. మీరు రిలీజ్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో చాలా చెప్పాలనుకున్న విషయాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. ముందుగా ప్లాన్ చేసిన ఈవెంట్ అది. ఎందుకంటే మనం ఇంత దారుణమైన నెంబర్లు చెప్తున్నాం. నెవర్ అసలు ఇది ఇంకా చరిత్రలో ఏ సర్వే కంపెనీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నంతా పిలిచి హైలైట్గా, అంటే ఒక సినిమా ఫంక్షన్ ఎలా విధంగా చేస్తారో ఆ విధంగా చేసి ఆడియన్స్ మామూలుగా చప్పట్లతో వీళ్ళతో విజిల్తో వాళ్ళు వచ్చిన వాళ్ళు మీడియాలో అందరూ కదా అన్నట్టు నాకు డౌట్ వస్తుంది. సో అంత ప్రతిపక్ష హోదా పోతుంది అని కూడా చెప్పి అంత ఘంటాపదంగా చెప్పడం అనేది చాలా కష్టమేది. సో మీరు ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది నవ్వుకున్నారు, తక్కువ చేసి మాట్లాడారు, ట్రోలింగ్ చేశారు. ఒక పార్టీ మేము ముందుంచి కావాలని రిలీజ్ చేసింది, తక్కువ చేయడం కూడా చాలా రకరకాల ట్రోలింగ్ జరిగింది. అప్పుడు ఏమనిపించింది ఆ ట్రోలింగ్? అంటే ఆ ట్రోలింగ్ మామూలుగా ఎంజాయ్ చేస్తున్నాయి ట్రోలింగ్స్ కూడా నా మీద ఉంటే ఉన్నా, కానీ ఎందుకంటే మంచి మీమ్స్ దాంట్లో వాళ్ళు ఎంత బాగా క్రియేటివిటీ కనపడుతుంటే అనిపిస్తుంది. మీమర్స్ కానీ క్రియేటివిటీ చేసేవాళ్ళది ఏం కనిపించింది. అదే ఇప్పుడు ఎవడరా బాబు ఎంత టాలెంట్గా ఉన్నామనేది కానీ, ఆ చిన్న ఫోటో వేయడం కానీ, రకరకాలుగా ఇంకోటి చిన్న చిన్న వేరే వాళ్ళు పెట్టి వాళ్ళు కంపేర్ రకరకాల చేయడం కానీ, అంటే నా మీద చేసేది కూడా నీకు ఎంత ఇచ్చాడు డబ్బులు చంద్రబాబునో లేకపోతే ఇట్లాంటి ఏదో క్రియేషన్ ఉంటే నేను నా మీద చేస్తున్నాను నాకు అర్థం అవుతుంది. బట్ ఆ క్రియేటివిటీ ఉంటే అది ఎంజాయ్ చేస్తాను. మరి హద్దులు దాటకపోతే చాలు, అంటే పర్సనల్గా టూ మచ్ పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతారు. మామూలుగా వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా నాకేం పెద్ద అనిపించదు. సో పార్టీ ముద్ర పడింది, ఒక పార్టీ కావాలని కూటమి నుండి కావాలని ఇట్లా చేసి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారన్నట్టు కూడా జరిగింది. దానికి అదే లాస్ట్ టైం 151 వచ్చినప్పుడు అప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ టీడీపీ ఉంది. అప్పుడు కూడా బలంగా చెప్పాం 151 సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వస్తుందని. అప్పుడు నర్మానోడు 23 నుంచి అదే అప్పుడు సీట్ల నుంచి ఎలా పడిపోద్ది అది పార్టీ 23కి ఎలా పడిపోద్ది టీడీపీ, అసలు ఏముందని జగన్మోహన్ రెడ్డి గారికి చూసి 150 ఓటిస్తారు అనేది. అప్పుడు ఆబ్వియస్గా నువ్వు అమ్ముడు పోయే వైఎస్ఆర్సీపీకి బలంగా వచ్చే డబ్బులు అని అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక కన్సిస్టెంట్ స్టేబుల్ వచ్చేసింది. ఎందుకంటే 2 సార్లు చూశారు కదా, లెఫ్ట్ రైట్ 2 సార్లు చూశారు. వాయి కొట్టేది లీటర్ వాడు అమ్ముడు పోయారని ఏమని లేదా మిమ్మల్ని? అప్పుడు వచ్చింది. ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత ఇంకా ఇప్పుడు లేదంటున్నాను. చూసేసారు ఇది రిజల్ట్స్. ఓకే, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకేముంది, గమ్ముగా చూడటం చెప్తే నోరు వెళ్ళబెట్టుకొని చూసుకున్నారు అందరు దేశవ్యాప్తంగా. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, ఆఫీస్ మేట్స్ కానీ ఏమనుకున్నారు? అంతా ట్రోలింగ్ జరిగిన తర్వాత ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చినంత అంటే అసలు షాక్ అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సర్వీస్ కాదు ఇన్ని ఐడియా ఉండదు కదా. మా వాళ్ళు అభ్యర్థిగా అనుకుని ఇంత కష్టానికి ఫలితం వచ్చిందన్నారు కదా, నాకు ఓకే ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేస్తూనే వస్తున్నాం. 98 or 99 మార్క్స్ అనుకుంటాం కదా, అది పెద్ద డిఫరెన్స్ రాలేదు. కానీ కాల్స్ అయితే మటుకు నా ఫోన్ బయట ఉంది. కనీసం ఇప్పుడు నేను ఎత్తని కాల్స్ ఒక 400 విసురు కాల్స్ ఉంటాయి కూర్చునేవాడిని ఎత్తనివి. అందుకే మీకు మామూలుగా మీరు ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నప్పుడు ఎవరో ఇంటర్వ్యూ కోసం లేకపోతే ఇంకోటి కోసం ప్రతి ఎమ్మెల్యేను ఎవరెవరు అద్భుతం చేసేమో అంటే వాళ్ళకి ఒక హై ఇక్కడ యూఎస్ నుంచి వాళ్ళ జనసేన ఫ్యాన్స్ రకరకాలు హై అనమాట. వాళ్ళకి హై ఇచ్చింది, వాళ్ళు షేర్ చేసుకోవాలి ఆనందాన్ని నువ్వు అనుకుంటా ఉంటారు. ఆబ్వియస్గా వైసీపీ వరకు ఇప్పుడు కొంచెం బాధల్లో ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత కొంతమంది మీకు చెప్తే షాక్ అవుతారు. ఇంక్లూడింగ్ వైసీపీ ఎమ్మెల్యేస్ కూడా కాల్ చేసి మేము చేసిన దానికి ఇప్పుడు మీరు చేసిన దానికి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, మేము ఆల్రెడీ చేయించాము, ఇంత డిఫరెన్స్ వచ్చింది కానీ మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారో మాకు అర్థం కావట్లేదు, ఒకసారి కూర్చుందామండి ఒక 2-3 days అయిన తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు. కూర్చుంటారా పిలిస్తే? కూర్చుని నాదే ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా అంత మాట్లాడుతున్నాను. ఓకే. సో మరోవైపు టీడీపీ అవుతాయని వైసీపీ అదే లేదు, మనం ఇండివిజువల్ క్యాండిడేట్కే చేస్తాం కదా, వాళ్ళ మీద మనకి వ్యక్తిగత ప్రేమలు కానీ ఏమి ఉండవు. సో కేకే సర్వే ఎవరు, కేకే సర్వే ఏంటి, అసలు దీని ప్రస్థానం ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అసలు మీ ప్రస్థానం ఏంటి, ఎప్పుడు ఈ సర్వే స్టార్ట్ చేశారు, ఇంకా ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అంటే 7 years అయిపోయింది మనం స్టార్ట్ చేసి. 2017 ఎండింగ్లో అనుకున్నాం, 18లో స్టార్ట్ చేసాం. 19 రిజల్ట్స్ చెప్పాం, బాగానే వచ్చింది. సో ఇప్పుడు రిజల్ట్స్ అయింది, 7 years అయింది. ఇప్పుడు హ్యూజ్ సక్సెస్ అయింది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అది కోట్లల్లోనే రీచ్ కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ కూర్చోరు కదా. ఆబ్వియస్లీ అంతమంది ప్రజలు చూస్తున్నారని మీరు నమ్మారు. మీ ద్వారా ప్రజలు ఇంకా చూసేదానికి మీరు దోహదపడ్డారు. ఆబ్వియస్లీ అంటే 2 మీ ద్వారా ఇంకా డబుల్ అవుతున్నాయి అవి. బట్ ఇప్పుడు ఇంకా జాగ్రత్తగానే చేస్తున్నాము. బట్ ఇంకా జాగ్రత్త ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అంటే మాట వలస చెప్తున్నాను, ఎందుకంటే ప్రతిదీ జాగ్రత్తగానే చేస్తున్నాం. కాకపోతే దాని యొక్క వైడ్ రేంజ్ని ఎక్స్పాండ్ చేసాను, వేరే స్టేట్స్కి ఎక్స్పెండ్ చేసేదానికి. అట్లీస్ట్ మన సౌత్ ఇండియా లేకపోతే రకరకాల చూస్తున్నాం. ఇంకోటి కేకే పొలిటికల్ అకాడమీ అని ఒకటి అకాడమీ లాగా స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. సో అంటే అదే క్వశ్చన్ అడగబోతున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మీరు లాస్ట్ టైం ఎలక్షన్ కానీ ఇప్పుడు కానీ ఏపీ సంబంధించిన ఫలితాలు మాత్రం ఇచ్చారు. ఇది ఏపీ వరకే పరిమితం అవుతుందా, ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? అదే ఇప్పుడు
కాన్సెప్ట్ వెళ్ళే విధానం చేసే ప్రాసెస్ అది ఆంధ్ర అయినా అస్సాం అయినా బీహార్ అయినా ఇంకోటైనా ఎక్కడైనా ఒకటే ఉంటుంది. బట్ కొంచెం ఎడ్జ్లు ఆబ్వియస్గా లోకల్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మన రైట్ టీమ్ని కానీ ఇన్వెస్ట్ చేసేగలిగితే ఆ ఎడ్జ్లో వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు. సో అన్ని స్టేట్స్కి ఎక్స్పాండ్ చేయాలని వీ హ్యావ్ ఎ థాట్. సో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాను, చాలా వరకు మీ గురించి చూస్తే ఒక పదం పదే అంటున్నారు ఫోన్లో ఉంది. కేకే కాదు, భవిష్యత్తులో కాబోయే పీకే అండ్ ప్రశాంత్ కుమార్తో పాటు మిమ్మల్ని పోలుస్తున్నారు. ప్రశాంత్ కిషోర్తో నేను కంపారిజన్ అది ఎక్కువ తక్కువ కాదు, మన పని మనం చేసుకుంటూ పోవడమే. నాకు సర్వీస్ చేసేటప్పుడు కూడా నువ్వేమన్నా ఆ సర్వేతో కంపేర్ చేయడం, ఈ సర్వేతో కంపేర్ చేయడం అట్లా ఉంటుంది. మన వర్క్ మనం చేసుకుంటూ పోవడం, వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఆబ్వియస్లీ మన టాలెంట్ మనకు ఉంటుంది. మన వర్క్ మీద బిలీవ్ చేసుకుంటూ వెళ్తాం, కానీ ఇంకేం ఆలోచన లేదు. వాళ్ళు బీట్ చేయడం, వీళ్ళు క్రాస్ చేయడం లేదు. ఎవరన్నా నేను అలాగే రెస్పెక్ట్గా మాట్లాడతాను. ఎవరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ సంబంధం లేదు. సో చివరిగా చెప్పండి, ఈసారి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా అసలు కాలేకపోయేది, దాదాపు బీజేపీకి అనుకూలంగా ఇచ్చాయని అక్కడ నెంబర్స్ కనుక చూస్తే ఎక్కడ కూడా అసలు సమానంగా కనీసం నియర్ బై కూడా రాలేదు. ఏం జరుగుతుంది ఎగ్జిట్ పోల్స్? ఎందుకు ఎగ్జిట్ పోల్స్ పైన చాలామంది కూడా వ్యతిరేకత కూడా వస్తుంది, అనుకున్నది అక్కడ ఇచ్చిన దానికి చాలా తేడా జరుగుతుంది. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ప్రాక్టికల్ ఏంటంటే ఇప్పుడు మీ టిఫిన్ షాప్స్, రెస్టారెంట్ చాలా ఉంటాయి కదా, కానీ ఉన్నా కానీ మంచి కొన్నే ఉంటాయి బాగా చేయగలుగుతాయి ఈ సంస్థలు అనేది. ఎందుకంటే ఈ సంస్థలు పెట్టడము ఊటే చేస్తున్నామని చెప్పడం చాలా ఈజీ. బట్ క్లోజ్గా వెరిఫై చేసి టాప్ వ్యూలో అన్నీ చూసుకొని క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఒకదానికి రావడం కష్టం మన నెంబర్కి. అలాగే ఓన్లీ యూట్యూబ్ కోసం లేకపోతే ఇంకోటి చేసే మాది కాదు కదా. ఆబ్వియస్గా మనం ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసం చేస్తున్నాం, దాని ఫైనల్ అవుట్పుట్ మీకు తెలుస్తుంది అంతే. సో మొత్తంగా ఏం చెప్తారు చివరిగా? ఇదంతా ఒక ప్రచారం, అలాగే మీ యొక్క సర్వే సక్సెస్ అయిపోయింది. ప్రచారం అంటే మీ సైడ్ కూడా ఏంటి కేకే అని జరుగుతుంది, అలాగే ఒక రిజల్ట్ సక్సెస్ఫుల్, ఈ పరిస్థితులను చూస్తుంటే ఏమనిపిస్తుంది? సక్సెస్ఫుల్ అంటే హ్యాపీనెస్ ఇస్తుంది ఆబ్వియస్లీ. బట్ ఇంక ముందు వాళ్ళ ఏదైతే మన మీద పెట్టుకున్న నమ్మకం అది కోల్పోకుండా ముందుకెళ్తాం ఖచ్చితంగా. ఓకే థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఏపీ సంబంధించిన ఎగ్జిట్ పోల్ విషయం మాత్రం ఖచ్చితంగా ఫలితాలు ఇచ్చిన కేకే సంబంధించిన మాత్రం సర్వే సంబంధించిన కేకేగా చెప్తున్నారు. మేము ఒక ప్రజల నాడి చాలా అంశాల వారిగా తీసుకున్నాం, కానీ ఒక రిలీజ్ చేశాక మాత్రం కొంచెం ఏదో ఇబ్బంది అనిపించినా కానీ ఉన్నట్టుగా రావడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక్కడితోనే ఏపీతోనే ఆగదు, భవిష్యత్తులో సౌత్ ఇండియా అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ సర్వే మాత్రం నిర్వహిస్తాను కూడా వారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.